I was sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest, and now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandha the Gudi is all about safeguarding, and nowadays the current cinema. Of course, I'm a part of the cinema also. Most of the time, I struggle to do such films. I said, am I sending the right message? But of course, cinema is different. But the cultural shift, what happened, that was quite interesting for us. సో పవన్ కళ్యాణ్ ఓ సినిమా యాక్టర్గా కాదు ఇవాళ ఒక రెస్పాన్సిబుల్ మనిషి. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, రెస్పాన్సిబుల్ మనిషి. అక్కడ ఏ సందర్భంలో మాట్లాడాడో మాట్లాడినప్పుడు ఇవాళ సినిమాల పరిస్థితిని గురించి మాట్లాడినప్పుడు ప్రాబ్లం ఆయన చూసిన సినిమా ఇదే ఉంటుంది. ఆయన సినిమాలు చూడడం నాకు తెలిసినంత వరకు ఆయన చూసిన సినిమా అదేమో. అది చూస్తే దాని మీద మామూలుగా చెప్పాడు, ఇట్లా ఒకప్పుడు హీరోలు ఇట్లా ఉండేవారు, ఇప్పుడు హీరోలు స్మగ్లర్స్ అవుతున్నారు. ఇట్లా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమాల్లో కూడా ఆడాలని చాలా చండాలాలు చేసిన సినిమాలు ఉన్నాయి కదా. ఎన్టీ రామారావు గారు చేసిన సినిమాలు, నాగేశ్వరరావు చేసిన, శోభన్ బాబు, కృష్ణ, టేక్ ఎనీ హీరోయిన్ల వెనకాల పడి పాటలు పాడిన సినిమాలు లేవా? పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ వేశారు, పోలీస్ ఆఫీసర్ గుండీలు ఇప్పేసి ఇట్ట కూర్చుని కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుని పిచ్చి పిచ్చి డైలాగులు చెప్పి అదేదో అంత్యాక్షరి ఆడిస్తారు, దొంగలతో చేయొచ్చా? అవన్నీ అంటే సినిమా కోసం కొన్ని చేస్తారు. అది చేసేవచ్చు అంటే ఆయన సినిమా యాక్టర్గా చేశాడు, ఆయన ఉప ముఖ్యమంత్రిగా అలా చేయడుగా. సో ఆయన సినిమాలో ఇవాళ ఉన్న పరిస్థితుల గురించి చెప్పాడు తప్ప ఆయన పవన్ కళ్యాణ్ కాబట్టి ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయని అనుకుని మనం దాన్ని ఇంకో రకంగా మార్చడం తప్పదు.